హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ శారదని నిలదీస్తాడు కదా, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారమ్మా అని అడిగితే శారద ఇంకా తప్పించుకోవడానికి అబద్ధం చెప్తుంది. ఆడవాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి నాన్న, అందుకే నేను నా కోడల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాననగానే ఒక్కసారిగా కన్విన్స్ అయిపోతాడు గగన్. హమ్మయ్యా అని అనుకుంటుంది భూమి. సరేమ్మా, కానీ నాకు చెప్పి వెళ్ళు చాలు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. తప్పించుకున్నాం అత్తయ్య అని భూమి శారద ఊపిరి పీల్చుకుంటారు. కానీ అత్తయ్య, మీరు అడ్డుగా వెళ్ళకపోతే ఇవాళ ఖచ్చితంగా బావ అపూర్వని చంపేసేవాళ్ళు అని అంటుంది భూమి. అవునమ్మా, వీడిలో ఉన్న ఆ పౌరుషం ఎలా తగ్గుతుందో, ఎలా తగ్గించాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటారు. నేనున్నాను కదా అత్తయ్య, ఆయనలో ఉన్న పౌరుషాన్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ సిగ్గుని నేను పెంచుతాను. మీరేమీ కంగారు పడకండి, హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఆయనతో కాట ఆడుకొని వస్తాను అని భూమి అలా గగన్ రూమ్కి వెళ్తుంది. బావా, నన్నే హాస్పిటల్లో కంత్రి అంటావా? ఇప్పుడు చూడు అని గగన్కి సంబంధించిన నైట్ డ్రెస్సులన్నీ వాషింగ్కి వేసేస్తుంది భూమి. ఇంకా అలా గగన్ పాపం ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వస్తాడు. వార్డ్రోబ్లో చూసేసరికి ఒక్క నైట్ డ్రెస్ కూడా కనబడదు. ఇదేంటి, నా నైట్ డ్రెస్లన్నీ ఏమయ్యాయి, టీ షర్ట్స్ కూడా కనిపించట్లేదంటే, బావా ఇవాళ వాషింగ్ డే బావా, అందుకే వాష్ చేయడానికి వేశాను అని అంటుంది భూమి. హేయ్ లూజ్, అయినా ఒక్క పేరైనా ఉంచాలని తెలీదా అని అంటారు. ఏమో నాకేమీ తెలీదు అని అంటుంది. ఇప్పుడు దీంతోనే నిద్రపోవాలా అని చెప్పి ఇంకా గగన్ పాపం అలా నిద్రపోబోతుంటే కావాలనే గగన్ ప్యాంట్పై వాటర్ పడేలా చేస్తుంది భూమి. అయ్యో నాకు ఇవ్వు బావా, నేను వాష్ చేసేస్తాను అని చెప్పి భూమి తీసుకువెళ్తుంటే, ఛీ ఇప్పుడేం చేయాలి నేను అని పాపం ఒకే ఒక్క లుంగి ఉంటుంది, ఇంకా దాన్ని కట్టుకుంటాడనమాట గగన్. అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది భూమి. గగన్కి పాపం చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను, నేను ఇక్కడ నిద్రపోనని చెప్పి ఇంకా హాల్లోకి వెళ్తాడనమాట గగన్. భూమి కూడా ఆట పట్టిస్తూ గగన్ వెనకాలే హాల్లోకి వస్తుంది. పాపం గగన్కి నిద్రపోవడానికి చాలా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకెంత కవర్ చేసుకొని నిద్రపోదామన్నా భూమి మాత్రం అలా కావాలని గగన్ వైపు చూస్తూ ఉండడంతో గగన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కళ్ళు మూసుకున్న భూమి తన్నెక్కడ చూస్తుందోనని కళ్ళు తెరుచుకొని నిద్ర ఆపుకొని అలా ఏడుస్తూ ఉంటాడు గగన్. అయ్యో బావా, ఎందుకు బావా ఏడుస్తున్నావు, ఏమైంది బావా అని అడుగుతుంది భూమి. నీకు తెలీదా, ఏమైందో నీకు తెలీదా, ఎందుకు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అని అడుగుతాడు గగన్. ఎందుకంటే అదొక సరదా, అయినా నేను ఎవరిని చూస్తున్నాను బావా, నిన్నే కదా, ఎవరో పక్కింటి వాళ్ళని వీళ్ళని కాదు కదా, నువ్వు నా భర్తవి కదా అని అంటుంది భూమి. షటప్, సరే అలాగే అనుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను నిద్రపోతానని చెప్పి ఇంకా అలా పాపం గగన్ నిద్రపోతాడు. భూమి గగన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరతాడు. భూమి శారద దగ్గరికి వచ్చి, అత్తయ్య నేను డాక్టర్ గారికి కాల్ చేసి కనుక్కున్నాను, మావయ్య గారి కండిషన్ ఇప్పుడు ఆల్ రైట్ అంట, మావయ్య గారిని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు కదా, కానీ మనమే మావయ్య గారిని ఆపుతున్నాం కదా, ఎక్కడైనా మావయ్య గారు ఉండడం అంత సేఫ్ కాదు కదా అత్తయ్య అని అంటుంది. కరెక్టే అమ్మా, కానీ ఆయన ఉండే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడుంటుందో నాకు అర్థం కావట్లేదని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట శారద. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎస్పీ సూర్యని మీట్ అవుతుంది. ఎస్పీ సూర్యతో, సూర్య గారు ఆ కేపీ కన్ఫామ్గా బ్రతికే ఉన్నాడు, ఎందుకంటే నేను అతన్ని లైవ్లో చూశాను, కానీ దాక్కున్నాడు, మీకు ఆ హాస్పిటల్ అడ్రస్ ఇస్తాను, వెంటనే మీరు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి అని అంటారు. అతను దొరికితే అరెస్ట్ చేయకుండా ఎందుకుంటాం మేడం, అయితే ఆ రోజు అక్కడ పడి ఉన్న బాడీ కేపీ బాడీ ఒకటి కాదు అని మీరు చెప్తున్నారు అంతే కదా అని అంటారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ అంతే, అందుకే భూమికి కేపీ గుండెల్లో బుల్లెట్ దిగిన విషయం చాలా ఈజీగా తెలిసిపోయింది, కాబట్టి మనమే ఎలా అయినా ఆ హంతకుణ్ణి మళ్ళీ తీసుకువెళ్ళి జైల్లో వేయాలి సార్ అని అంటుంది అపూర్వ. మీరేమీ కంగారు పడకండి,
హాస్పిటల్ నేమ్ చెప్పారు కదా, ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటానని ఇంకా అలా ఎస్పీ సూర్య ఆ హాస్పిటల్కి బయలుదేరతాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇక్కడ కృష్ణప్రసాద్ గారు అని అడ్మిట్ అయ్యారా అని అడుగుతారు. లేరు సార్, ఆ పేరుతో ఎవరు అడ్మిట్ అవ్వలేదు అని అంటారు. పోనీ గుర్తు తెలియని వ్యక్తి ఎవరైనా వైట్ షర్ట్ అండ్ ఈ ప్యాంట్ క్రీమ్ కలర్ ప్యాంట్ వేసుకొని ఎవరైనా అయ్యారని చెప్పి అడుగుతారు. నో సార్, నథింగ్ ఎట్ ఆల్, అవ్వలేదు సార్ అని అంటారు. ఓకే, ఒకసారి సెక్యూరిటీ రీజన్స్కి మీ హాస్పిటల్ అంతా చెక్ చేస్తానని మొత్తం ఎస్పీ సూర్య చెక్ చేస్తాడు. బట్ ఎక్కడా కనిపించడనమాట కృష్ణప్రసాద్. ఇంకా భూమి అలా కృష్ణప్రసాద్ని బ్యాక్ డోర్ నుండి బయటకు తీసుకొచ్చేస్తుంది. మావయ్య, నాకు తెలిసి మీరు ఏదైనా ఒక హాస్టల్ పీజీలో ఉండండి మావయ్య, అదే కరెక్ట్, నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు మీరు బయటికి రండి అని చెప్పి భూమి అలా ఇంకా కృష్ణప్రసాద్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెడుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. అలా ఇంకా కృష్ణప్రసాద్ దాక్కొని ఉంటూ కొన్నిసార్లు బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వకు సంబంధించిన రౌడీ ఒకడు కృష్ణప్రసాద్ని చూసేస్తాడు. చూసి ఇంకా వెంటనే కేపీ 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 ఇక్కడ కనబడుతున్నాడు అని చెప్పి వెంటనే ఇంకా అలా కృష్ణప్రసాద్ని పట్టుకోవడానికి బయలుదేరి వెంట పడుతూ ఉంటారు. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయ్యి పరుగున వాళ్ళ నుండి తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఒక చోట పడిపోతాడు. కేపీ, నువ్వు దొరికిన చోటే చంపేమని మా మేడం మాకు సుపారీ ఇచ్చారు, కాబట్టి నువ్వు అయిపోయావని చెప్పి అలా ఇంకా కత్తితో చంపాలి అనుకుంటే అక్కడ ఒక చెయ్యి అడ్డుపడుతుంది. ఎవరిదో కాదు, గగన్. ఒక్కసారిగా గగన్ని చూసి షాక్ అయిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా రౌడీలు, హే నీకు తెలీదు, తప్పుకో అని అంటారు. అవునా, సరే సరే, అయితే నన్ను దాటి అతన్ని తీసుకువెళ్ళండి అని ఇంకా రౌడీలతో ఫుల్గా ఫైట్ చేస్తాడనమాట గగన్. ఇంకా బాగా ఫైట్ చేసేసరికి కృష్ణప్రసాద్ మురిసిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటారు. రౌడీలందరూ పరుగున పారిపోతూ ఉంటారు. ఇంకా అలా గగన్ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు. కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నన్ను కాపాడావు అని అంటారు. హలో, నేనేమి మీ మీద జాలితో కాపాడలేదు. హంతకుడు బయట తిరుగుతుంటే హంతకుడు జైల్లో ఉండాలి అని, చచ్చిపోకూడదని ఇలా కాపాడాను. మీరుండాల్సింది జైల్లో, బయట కాదు. అయినా మీరు బ్రతికే ఉన్నారంటేనే నాకు ఆశ్చర్యంగా లేదు. ఎందుకో తెలుసా, మీరు అప్పుడప్పుడు మా అమ్మపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కదా, ఆ నటనతో పోలిస్తే ఈ నటన ఎంత చాలా చిన్నది. 25 ఏళ్ల క్రితం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడే మీ నటన గురించి, అంతకుముందు మీరు చూపించిన ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. అందుకే నేను మీ నటనని షాక్ అవటం లేదు. సరే, పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేస్తాను, కారులో కూర్చోండి అని గగన్ అలా కృష్ణప్రసాద్ చేయి పట్టుకునేసరికి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ తల నుండి రక్తం వస్తుంది. ఇంకా కృష్ణప్రసాద్ కళ్ళు తిరిగి గగన్ ఒళ్ళో పడిపోతారు. ఏమైంది, హలో ఏమైంది అని డాక్టర్ లేపుతూ ఉన్నా సరే గగన్ ఇంకా అతనికి బాగా తలలో బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలని ఇంకా గగన్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేపిస్తాడు. వెంటనే గగన్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం అని అంటారు. వెంటనే గగన్ చేతులు పట్టుకుంటాడు కృష్ణప్రసాద్. నాన్న గగన్, నేను చెప్పేది ఒకసారి విను. నేను ఎలాంటి తప్పు చేయలేదురా, నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. ఒక్కొక్కసారి అంటారు కదా, ఎంత పెద్ద ఉరి శిక్షేసే పాపులనైనా ఆఖరి కోరిక అడుగుతారని. నేను ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు గగన్. నేను ఊరి దాటితే, ఇంటి నుండి బయటికి వస్తే నన్ను చంపడానికి చూసావు కదా ఆ అపూర్వ మనుషుల్ని పెట్టింది. గగన్, ఒక్కటి నమ్మరా, ఒకవేళ నేను ఏ తప్పు చేశాననుకో, నిజంగా నేను శోభచంద్ర గారిని చంపేశానే అనుకో, అపూర్వ నన్ను చంపించడానికి మనుషుల్ని ఎందుకు పెట్టిస్తుంది చెప్పు నాన్న. నేను నీచున్నైతే నేను నీచున్నని వదిలేయాలి. ఈవిడికి బాగా తిక్క కుదిరింది అని అందరూ కలిసి నేను జైల్లో ఉన్నందుకు సంబరపడాలి. కానీ అప్పటి నుండి ఎందుకు అపూర్వలో టెన్షన్ మొదలైంది? అపూర్వ ఎందుకు నన్ను చంపించాలనుకుంటుంది? ఈ ఒక్క విషయం ఆలోచించినాన్న. నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అని అంటారు కృష్ణప్రసాద్. కాటేసే పామునైనా నమ్మచ్చు, కానీ నీలాంటి వాణ్ణి నమ్మకూడదు అని గగన్ అలా వెళ్ళబోతుంటే, గగన్, నేను నీ నాన్నగా అడగటం లేదు, ప్రాణాలు కాపాడమని ఒక మనిషిగా అడుగుతున్నాను.
నీపై నేను వయసులో పెద్దవాణ్ణి. నా పెద్దరికానికైనా గౌరవించి నాకు ఆశ్రయాన్ని కల్పించు. ఇది ఒక స్ట్రేంజర్ అడుగుతున్నాడనుకో, నీకు నాకు సంబంధం లేదు అని అనుకో. రౌడీల నుండి కాపాడిన నువ్వే నాకు కొన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కృష్ణప్రసాద్ అడిగేసరికి ఇంకా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడనమాట గగన్. మొత్తం గుర్తు చేసుకుంటూ, నిజమే అపూర్వ ఆ రోజు అమ్మని కూడా చంపించాలనుకుంది, ఇప్పుడు ఈయనను కూడా చంపించాలి అనుకుంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్, అపూర్వ దగ్గర ఏదో ఉంది, అందుకే వీళ్ళని చంపించాలనుకుంటుంది అని గగన్ వెంటనే వెనక్కి తిరిగి కృష్ణప్రసాద్ వైపు చూస్తారు. ఓకే మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, మీరు ఒక స్ట్రేంజర్ అని నేను అనుకుంటాను. మీకు వారం రోజులు మా ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ వారం తర్వాత మీ నిజాయితీ మీరు నిరూపించుకోలేకపోతే ఐ స్వేర్ ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి మిమ్మల్ని నేనే అప్పచెప్తాను అని అంటారు. థ్యాంక్ యూ గగన్ అని అంటారు. వెంటనే ఇంకా గగన్ కారులో కూర్చుంటారు కృష్ణప్రసాద్. అలా ఇంకా గగన్ అయితే కృష్ణప్రసాద్ని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్తారు. అప్పుడే శారదకి ఇంకా పూజ చేస్తూ ఉంటే ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. ఇదేంటి ఎడమ కన్ను ఇంతలా అదురుతోంది అని చూస్తే ఏమైందత్తయ్యా అని అడుగుతుంది భూమి. అమ్మ భూమి, ఎందుకో పొద్దున్న నుండి ఎడమ కన్ను అదురుతుందమ్మా అని అంటారు. అయితే ఏదో మంచి జరుగుతుందత్తయ్యా అని అంటుంది భూమి. అప్పుడే కార్ సౌండ్ వస్తుంది. ఏంటా అని చూసేసరికి గగన్ కృష్ణప్రసాద్ని తీసుకొని అలా ఇంటి లోపలికి వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది భూమి అండ్ శారదకి. వాళ్ళు అలా ఉండిపోతారనమాట. ఇంకా వెంటనే గగన్ కృష్ణప్రసాద్ని అక్కడ ఉంచి భూమి దగ్గరికి వస్తాడు. హలో, హే తలతిక్క, హలో అని పిలుస్తాడు. భూమి అలా ఉండిపోతుంది. వెంటనే డైనింగ్ టేబుల్ పై ఉన్న వాటర్ తీసుకొని భూమి మొహంపై కొడతాడు. బావా, నేను చూస్తుంది అంతా నిజమేనా అని అడుగుతుంది భూమి. ఇప్పుడు చెప్తాను విను. అమ్మ, భూమి, పూరి, శివ అందరూ రండి అని అందరినీ పిలుస్తాడు. ఇతని పేరు కృష్ణప్రసాద్. ఇతన్ని కొంతమంది రౌడీలు తరుముతుంటే నేను కాపాడాను, హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అప్పుడు చెప్పారు ఈయనకి ఒకరి దగ్గర నుండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంట, ఒకరిని చంపేయబోతున్నారని బెదిరిస్తున్నారంట. ఈయన ఏదో నిజాయితీని నిరూపించుకోవాలంట. అందుకే వేరే వాళ్ళు ఇతన్ని చంపకుండా ఉండాలి అంటే ఈయనకి కొద్ది రోజులు మన ఇంట్లో తల దాచుకోవడానికి చోటు కావాలి అంట. సో ఈ స్ట్రేంజర్కి, ఈ ఎవరో తెలియని అపరిచితుడికి నేను వారం రోజులు ఈ ఇంట్లో షెల్టర్ని ఇస్తున్నాను. కాబట్టి హే తైతక్క, ఇతను ఒక పరాయి వ్యక్తి, అందరూ అలాగే బిహేవ్ చేయాలి, అర్థమైందా? కృష్ణప్రసాద్ గారు లోపలికి రండి అని అంటాడు గగన్. ఇంకలా కృష్ణప్రసాద్ గగన్ ఇద్దరూ ఇంటి లోపల అడుగు పెడతారు. ఇంకా శారద అయితే ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంకలా గగన్, ఇకపై మీరు ఇంట్లో స్వేచ్ఛగా ఉండొచ్చు అని అనుకోకండి, మేమేం చెప్తే చేయాలి, అర్థమైందా? పైన ఒక రూమ్ ఉంది, అది యూజ్ చేసుకోండి అని గగన్, అమ్మా నేను లంచ్ చేసి ఆఫీస్కి బయలుదేరుతానని ఇంకలా లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్. గగన్ అలా ఆఫీస్కి వెళ్ళిపోగానే డోర్స్ వేసేసుకొని ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట భూమి. అమ్మ భూమి అని అంటారు. మావయ్య, ఇది నిజంగా ఒక 8వ వింత మావయ్య, మిమ్మల్ని ఏంటి బావేంటి ఇంటికి తీసుకురావడం ఏంటి, అది కూడా మీకు రక్షణ కల్పించడానికి. ఇది వింటుంటేనే ఎంతో ఎక్సైటింగ్గా ఉంది మావయ్య అని చెప్పి ఇంకలా శారద కృష్ణప్రసాద్ ఇద్దరి చుట్టూ డాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటారనమాట భూమి, పూరి, శివ. అప్పుడే వెళ్ళబోతూ గగన్ వెనక్కి తిరిగి కిటికీలోండి చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ శారదని చుట్టూ ఇంక తిరుగుతూ డాన్స్ చేయడం చూస్తాడు గగన్. కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. కానీ మనసులో గగన్కి కూడా నవ్వొస్తుంది. ఇంక వెంటనే అలా వాళ్ళ వైపు చూస్తూ మురిసిపోతూ హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్. ఇంకలా శారద కృష్ణప్రసాద్ ఒకే ఇంట్లో ఉండడంతో భూమి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కెమెరా గురించే ఆలోచించాలి, ఎలా అయినా మావయ్య నిర్దోషని నిరూపించాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.